ఆచి చికెన్ మసాలా. ఏపీలో డీలిమిటేషన్ ప్రక్రియ యువ లీడర్లకు వరంలా మారుతోందా? రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య డబుల్ అవుతుండటంతో కొత్త వారికి భారీగా అవకాశాలు పెరగబోతున్నాయా? ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలో చాలా మంది నేతలు తమ వారసులకు పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో డీలిమిటేషన్ జాక్పాట్ గా మారబోతోందా? ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన నేతలకు వరంలా మారుతోంది. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు కాస్త 263కు పెరుగుతాయని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతాయని అన్ని పార్టీల నేతలు చెప్తున్నారు. 3 లక్షలకు పైగా జనాభా ఉన్న అతిపెద్ద నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో దాదాపు 8 నుంచి 10 దాకా ఉంటాయని చెప్తున్నారు. అలాగే 2.5 లక్షలకు పైగా జనాభా ఉన్నవి మరో 10 దాకా ఉంటాయని లెక్కలు వేస్తున్నారు. 1,60,000 జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం అన్న ప్రతిపాదికను విభజిస్తే మాత్రం కనీసంగా 20 వరకు కొత్త అసెంబ్లీ సీట్లు, అలాగే 3 దాకా పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా వస్తాయని ప్రచారం సాగుతుంది. ఇందులో విశాఖ జిల్లాలో కొత్త పార్లమెంట్ సీటు వస్తుండగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి తిరిగి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా మరో ఎంపీ సీటుగా మారబోతుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లకు అదనంగా 50% పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే 3 ఉమ్మడి జిల్లాల్లో కనీసంగా 19 అసెంబ్లీ సీట్లు కొత్తగా వస్తాయని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు కాస్త 23 దాకా అవుతాయని చెప్తున్నారు. అలాగే ఉమ్మడి విజయనగరంలో 9 అసెంబ్లీ సీట్లు ఉంటే అవి కాస్త 15కు పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు 15 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో 3 ఎంపీ సీట్లలో విశాఖలో 1, విజయనగరంలో మరొకటి, ఇంకొకటి ఎస్పీ నియోజకవర్గంలో వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అరకు, పాడేరు ఎస్టీ సీట్లు అయితే వీటికి అదనంగా మరో ఎస్టీ సీటు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అలాగే జిల్లాలో పాయకరావుపేట ఎస్సీ అసెంబ్లీ సీటుగా ఉంది. మరో 2 ఎస్సీ సీట్లు రాబోతున్నాయి. అంటే 3 ఎస్టీ, 3 ఎస్సీ సీట్లు అన్నమాట. ఇక ఈ మొత్తం 23 సీట్లలో 8 దాకా మహిళలకు దక్కుతాయని తెలుస్తుంది. దాంతో జిల్లాలో మహిళా నాయకత్వం పెద్ద ఎత్తున పెరగబోతుంది. ప్రస్తుతం అరకు ఎంపీగా వైసీపీ నుంచి తనుజ ఉన్నారు. ఏకైక మహిళా ఎమ్మెల్యేగా పాయకరావుపేట నుంచి టీడీపీ నేత వంగలపూడి అనిత ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల కూటమి నుంచి, వైసీపీ నుంచి అనేక మందికి అవకాశాలు దక్కనున్నాయి. అందులో విశాఖ నార్త్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన వారసురాలిగా కుమార్తెను ముందుకు తెస్తున్నారు. అలాగే జనసేన నుంచి మహిళా నాయకురాళ్లకు గతంలో టికెట్ దక్కలేదన్న ఆవేదన ఉంది. ఇప్పుడు వారిలో కనీసం 2కైనా అవకాశం లభిస్తుంది. టీడీపీ నుంచి చూస్తే చురుకైన మహిళా నాయకులు కనిపిస్తున్నారు. మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తుండడంతో ఎప్పుడు ఇబ్బంది లేకుండా పోతోందని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి అనకాపల్లి నుంచి ఎమ్మెల్సీ పరుడు కళ్యాణి ఉన్నారు. ఆమెకు భవిష్యత్తులో ఎమ్మెల్యే సీటు లభిస్తోందని చెప్తున్నారు. అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకురాలు పేడాడ రమణికుమార్తో పాటు మాజీ మేయర్ హరివెంకట కుమారి, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు, అనకాపల్లి మాజీ ఎంపీలు మాధవి, సత్యవతులకు కూడా ఛాన్స్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వారసుల జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె బూడి అనురాధకు కూడా మరో అవకాశం దక్కినట్లే అని ప్రచారం సాగుతోంది. మరోవైపు అధికార టీడీపీ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వారసులకు ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్లే అన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లాలో 1, 2 చోట్ల వారసులకు దక్కినా కొత్త వారి వైపు పార్టీ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు టీడీపీ నుంచి పూసపాటి వారి వారసురాలు అదితి గజపతిరాజుకు మళ్లీ టికెట్కు ఢోకా లేనట్లన్న చర్చ జరుగుతోంది. అలాగే ఎస్కోట నుంచి టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సైతం పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే అయిన లోకం మాధవికి జాక్పాట్ తగిలే ఛాన్స్ ఉందట. మరో 2 మహిళా నాయకురాలకు కూటమిలో అవకాశం లభించే అవకాశం ఉందట. వైసీపీ నుంచి చూస్తే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తెతో పాటు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తెను రంగంలోకి దింపే అవకాశం ఉందట. విశాఖ జిల్లాలో మొత్తం 5 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ప్రచారం సాగుతోంది.
మొత్తం మీద ఉమ్మడి శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాం తమ వారసులకు పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డీలిమిటేషన్ తర్వాత ధర్మాన బ్రదర్స్ వారసులకు టికెట్లు ఖాయమని ప్రచారం సాగుతుంది. అటు తమ్మినేని సీతారాం వారసుడికి ఛాన్స్ పక్కా అంటున్నారు. అలాగే మహిళా కోటాలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి సీటు పదిలమవుతుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయకు ఇచ్చాపురం నుంచి మరోసారి టికెట్ దక్కే అవకాశం ఉందట. ఇక పలాస నుంచి గౌతు శిరీషకు మళ్లీ అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుంది. అలాగే మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె ఎమ్మెల్సీగా ఉన్న కావలి గ్రీష్మకు ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు ఎంపీ సీట్లలోనూ కనీసం 3 మహిళలు ఈసారి పార్లమెంటుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో అదృష్టవంతులు ఎవరన్నది మాత్రం మరో 3 ఏళ్ల తర్వాతే తేలనుంది.